తీసుకొచ్చినందుకు గాను మరి ఎవరైతే ధరణి వల్ల బాధపడ్డటువంటి రైతులు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. మారగోని నరసింహ గారు రండి. మైక్ అందించండి, అక్కడే మైక్ అందించండి. ఇటు రమ్మందాం సార్. చెప్పండి నరసింహ గారు, ఇటు రండి, ఇక్కడ రండి. నరసింహ గారు రాని తీసుకురమ్మా. మన కొద్దిగా దారి ఇటు రండి. అటు తిరిగి మీ ఇటు రండి. ఇగో పబ్లిక్. అదేవిధంగా మరో రైతు పైళ్ళ నర్సిరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులకు నమస్కారము. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి నమస్కారం. బీర్ల ఐరియా గారికి, మన సార్ శ్యామల కిరణ్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు సార్ చెప్తూ, మేము ఒక వెలుగొండ రైతును సార్. నేను మాకున్న సమస్యలు ఏంటంటే, భూములు మా తాతల నాటి నుంచి మాకు ఒక 1954 నుంచి పంచాయతీలు నడుస్తున్నాయి. మాదే భూమి అది. అయినా మాకు మా పక్క పాలివారు మా దాన్ని వాళ్ళు కొట్లాడుకుంటా కోర్టులు అయిపోయినాయి. హైకోర్టు కూడా పోయిన ఇప్పటి వరకు మాకు అది మన పరిష్కారం అయితే దాని మీద ఇంకేమంటే చాలామంది బాధపడుతున్నారు. ఇవి మనకు ఇదివరకు ధరణి వచ్చి అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ ధరణిలో కూడా మాకు ఏమంటే న్యాయం జరగలేదు. ఇప్పుడు భూభారతి వచ్చింది కనుక మాకు న్యాయం జరగాలని మనకు శ్రీనివాసరెడ్డి సార్ను ధన్యవాదాలు, మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలని, భూమి సమస్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని, కబ్జాలో కూడా కాస్తులో కూడా ఇప్పటికీ మేము ఒక దగ్గర 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం అదే అట్టి భూమి మీద. ఇంతవరకు నాకు పాస్బుక్ కూడా లేదు, నాకు గుంట భూమి కూడా లేదు. నా పేరు కబ్జాలో ఉన్నాం, కాస్తులో ఉన్నాం, అంతా నడుస్తుంది. అది కబ్జాలో మేము ఉన్నాం, కాస్తులో మేము ఉన్నాం. హైకోర్టు దాకా కూడా పోయినాం. అది ఇంతవరకు మాకు పరిష్కారం అందలేదు. కనుక ఇటువంటి రైతులకు ఎవరికైనా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. మన వెలుగొండ మండలం కాదు, అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మంచి చక్కటి అవకాశం తెచ్చిచ్చినందుకు ధన్యవాదాలు. మన వెలుగొండ ముద్దుబిడ్డ అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీరందరూ సహకరించవలసిందిగా మనం కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సాదాబైనామాలు ఇప్పుడు మాకు ఇంతవరకు సాదాబైనామా అనేది ఇంతవరకు పోయిన ప్రభుత్వం చేస్తామని చేయలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా మాకు సాదాబైనామాలో మా పేర్లు రికార్డులో ఎక్కించవలసిందిగా కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి నరసింహ గారు. మీరు చెప్పినటువంటిది ఓకే సార్. మరి ఈ చట్టంలో చక్కగా పొందుపరచబడింది. మంచిది సార్. 2014 జూన్ 2వ తారీఖు నాటికంటే నమస్కారాలు సార్. కలెక్టర్ గారు కొనుగోలు చేసినటువంటి సాదా కాగితం మీద కొనుగోలు చేసినటువంటి మరి దాదాపు 10 లక్షల అప్లికేషన్లు ఈరోజు పరిష్కారానికి నోచుకోవడానికి యొక్క భూభారతి చట్టంలో మరి చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. సరళ గారు, మహిళా రైతు సరళ గారు మాట్లాడండి. నా పేరు సరళ, అక్కంపల్లి మహిళా రైతుని. 4 ఏళ్ల నుంచి నేను ధరణిలో అప్లికేషన్ పెడితే నాకు ఇంతవరకు రాలేదు. అందుకే ఇప్పుడు ఈ చట్టం నుంచి వచ్చిన భూభారతి నుంచి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పేద రైతులకు కూడా ఇట్లాంటి కష్టం రావద్దు, అందరికీ ఈ భూ చట్టం నుంచి రావాలని ఆశిస్తున్నాను. ఆన్లైన్లో మా ఆయన చనిపోయినప్పుడు నాకు ఈ రైతు మీద ఇది కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు సరళక్క అడిగేది ఏంది ఐడియా ఉందా మీకు? కన్సల్ట్ ఆఫీసర్ ఏ మండలం అక్క అనేది? వెలుగొండమే. ఎంఆర్ఓ గారు అక్క అడిగేది ఏంది? ఎందుకు పెండింగ్ ఉంది? 4 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంతవరకు కాలేదు. శ్రీనివాస్ పేరు మీద ఉంది. సో ఒకసారి అదేందో వివరాలు రేపు మీరు గ్రామానికి వెళ్ళేటప్పుడు ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకుంటాను. అది ధరణిలో అది క్లియర్ కాలేదు కాబట్టి మన చట్టంలో భూభారతిలో క్లియర్ అయ్యేటట్టు చేసి పెట్టారు. థ్యాంక్ యూ సార్.
అందరికీ ఈ చేయాలని భూమి భారతి చట్టం గురించి వచ్చిందని చేయాలని ఆశిస్తున్నాను. గ్రామ పెద్దలకి అధికారులకి అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. సంతోషం అక్క. థ్యాంక్ యూ. చల్లగుండవే. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం. నెక్స్ట్ మరో రైతు కందుల నరసింహ గారు, మరి ధరణి వల్ల ఏమి ఇబ్బందులు జరిగినాయి, భూభారతి వల్ల ఎంత ఈజీగా అవుతుంది అనేది ఒకసారి రండి, ముందరికి రండి. అటు ఇంత మంచి చక్కటి భూభారతి సదస్సు ఏర్పాటు చేసి రైతులందరికీ మన ధరణి నుంచి ఎలాంటి ఇబ్బంది పడ్డారు దాన్ని మన కలెక్టర్ గారు చక్కగా వివరించినాడు ప్రతి ఒక్క సెక్షన్ మీద. నేను కూడా రిటైర్డ్ ఏఎస్ఐని 1999 నుంచి నేను ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిసిఎల్ కమిషనర్ కరుణామేడానికి ఇచ్చిన అటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. తహసీల్దార్ గారు 13B ఇచ్చిండ్రు, 2017 వరకు రికార్డు రాస్తారు, ఒకసారి పెన్సిల్ రాస్తారు, ఒకసారి ఏమో పెన్నుతో రాస్తారు. మళ్ళీ 17 తర్వాత సమగ్ర సర్వేలో మొత్తమే పోయింది. మన తహసీల్దార్ గారికి మేము పిటిషన్ ఇస్తే అతను కనీసం నోటీస్ ఇచ్చే అధికారం లేకుండా చేసింది ఈ ధరణి వల్ల. మళ్ళీ ధరణిలో దరఖాస్తు పెట్టమంటే పెట్టిన దరఖాస్తులన్నీ రిజెక్టే చేస్తున్నారు. మరి దీన్ని పరిష్కారం దొరకలేదు. ఈ చక్కటి భూభారతి చట్టం పెట్టినందుకు మన ముఖ్యమంత్రి గారికి, అతి చురుకైన మన రెవెన్యూ మంత్రి గారు పట్టుదలగా రైతు బిడ్డ కాబట్టి ముందుకొచ్చి ఈ విధంగా దీన్ని సదస్సులు ఏర్పాటు చేసి భూభారత్ అనేది అందరికీ తెలియాలనేది ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహ గారు. మీరు చెప్పినట్లుగా సాదా బహినామాల కింద ఎవరైతే 2020లో మరి ధరణి చట్టంలో అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది, ఒక్కొక్క అప్లికేషన్కి 1000 నుంచి 1500 రూపాయలు వసూలు చేసి చట్టబద్ధత లేనందువల్ల దాదాపు 10 లక్షల సాదా బహినామా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక్క కలంపోటుతో కంప్లీట్ చేయడానికి ఆఫీసర్ గారు నేను చెప్తాను. నెక్స్ట్ ఆడబెట్టని పిలవండి. ఎవరు మాట్లాడే అయిపోయారా? మైక్ రైతు తక్కువ మాట్లాడండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడిపించు. పైల్మాన్పురం సార్ మాది. హలో, పైల్మాన్పురం సార్ మాది. నాకు అన్యాయం చేస్తుండు. భూమి మా మడిది అంత చేసుకుండు, మా ఆయన చచ్చిపోయిండు, నాకు ఇస్తలేడు భూమి. ఏం చేయాలి? మస్తు ఖర్చులు పెట్టినా అన్యాయంగా తిరిగి ఏం చేయాలి? మళ్ళీ అంతవరకు ధన్యవాదాలు సార్. నాకైతే భూమి చేయాలి సార్. ఎట్లా పడి ఎంఆర్ఓ గారు, అది ఉమ్మడి కుటుంబం సంబంధించింది ఉన్నట్లుంది. అదేంటో చూసి న్యాయం ఉంటే తప్పకుండా సాయం చేసి పెట్టండి. ఆడబిడ్డకి అప్పీల్ ఉన్నది, ప్రొవిజన్ ఉంది. అదే. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఈ యొక్క సభని మన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం సార్. అవసరం